కాబట్టి బేషరతుగా ఒక తండ్రి లాంటి ఒక పితృ లాంటి కేసీఆర్ గారిని ఈరోజు మార్చి ఎవరు చావు కోరుకోలేదు వరకు. ఏ ముఖ్యమంత్రుడంగా ఏ ప్రతిపక్ష నాయకుని చావు కోరుకోలేదు. ఈరోజు ఇలాంటి వ్యక్తి ఈరోజు నిజంగా ముఖ్యమంత్రి ఉండవన్నది, ఆ సభలో మేమందరం ఎమ్మెల్యేగా ఉన్నది తల వంచుకుంటున్నాం. నిజంగా మేము చాలా అవమానం ఫీల్ అవుతున్నాము. నువ్వు ముఖ్యమంత్రి ఉన్న సభలో మేమందరం ఎమ్మెల్యేలుగా ఉన్నందుకు నిజంగా మేము అవకారంగా భావిస్తున్నాము. ఇలాంటి ముఖ్యమంత్రి ముందట మేము ఎమ్మెల్యేగా ఉన్నామని చెప్పేసి చాలా బాధపడుతున్నాం. కాబట్టి బేషరతుకు ఇప్పటికైనా కేసీఆర్ గారికి, కేసీఆర్ కుటుంబానికి, యావత్ తెలంగాణ సమాజానికి నువ్వు క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత మీద, లేకుంటే తెలంగాణ సమాజం నిన్ను ఇప్పటికీ చీత్కరించుకుంటుంది అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఈరోజు నిన్న ముఖ్యమంత్రి గారు చేసిన వ్యాఖ్యలు, మాజీ ముఖ్యమంత్రి మీద కేసీఆర్ గారు చేసిన వ్యాఖ్యల్ని ముక్త కంఠంతో తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇప్పుడే మిత్రులు చెప్పినట్టు నిజంగా శాసనసభలో మేము, మా ముఖ్యమంత్రి గారు ఉన్న శాసనసభలో మేము శాసనసభ్యులుగా ఉండడం అవమానకరంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈ శాసనసభలో ముఖ్యమంత్రి గారు వాడిన భాష, గత 1 సంవత్సరం 14 నెలలుగా వాడిన భాషని అనేక సందర్భాలను ఉటంకిస్తూ మీ ముందర పెట్టదలుచుకున్నాను. చీల్చి చెండాడుతూ అంటాడు, పేగులు మెడలు వేసుకుంటా అంటాడు, పండబెట్టి తొక్కుతా అంటాడు, వంగబెట్టి గుద్దుతా అంటాడు, లాగుల తొండలు ఇడిచిపెడతా అంటాడు. ఈరోజు మరి మాజీ ముఖ్యమంత్రి గారిని మొన్నటి వరకు వీల్ చైర్కి పరిమితం చేసినా, మరి నేడు స్ట్రెచర్ మీద పడుకోబెడతా, దాని తర్వాత మార్చురీకి పంపిస్తా అని చెప్పి నీచమైన పదజాలం వాడిన ఈ ముఖ్యమంత్రి గారి భాషని తీవ్రంగా ఖండించుకుంటూ, మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్నో సందర్భాల్లో అనేక పోరాటాలు చేసిండ్రు. ఏ పోరాటాల్లో కూడా ఆ పోరాటానికి నాయకత్వం వహించిన నాయకులు ఇటువంటి నీచమైన భాష వాడలేదు. కానీ మన ముఖ్యమంత్రి గారికి అధికారం ఇచ్చి తెలంగాణ పరిపాలించమని చెప్పేసి ప్రజలు అవకాశం ఇస్తే, కేవలం అవకాశాన్ని పక్కకు పెట్టి ఈరోజు కేసీఆర్ గారి కుటుంబాన్ని, మరి కేటీఆర్ గారిని ఏ విధంగా సతాయించాలి, ఏ విధంగా తిట్టాలి, ఏ విధంగా జైలుకు పంపాలన్న కేవలం ఏకైక ఆలోచనతోటి ప్రజా పరిపాలన పక్కకు పెట్టి, ప్రజల సంక్షేమం పక్కకు పెట్టి, ఇచ్చిన వాగ్దానాలు పక్కకు పెట్టి కేవలం వ్యక్తిగత దూషణలకే పరిమితమైన ముఖ్యమంత్రి గారు నిజంగా నీచమైన మీ యొక్క గుణాన్ని ఈరోజు బహిర్గతం చేసుకుని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇటువంటి పదజాలాన్ని అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. మరొకసారి ఇటువంటి పదజాలం వాడితే దీనికి గట్టిగా బుద్ధి చెప్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి యొక్క భాష మొదటి నుండి కూడా ఇదే రకంగా మరి రాష్ట్ర ప్రజానీకాన్ని అవమానించే పరంగా, రాష్ట్ర ఖ్యాతిని మరి దిగజార్చే విధంగా ముఖ్యమంత్రి గారి యొక్క వ్యవహారశీలి, వారి యొక్క భాష తీరు స్పష్టంగా కనపడుతూ ఉంది. ఇంతటి సంస్కారహీనుడైన ముఖ్యమంత్రిని ఈ యొక్క 2 తెలుగు రాష్ట్రాల చరిత్రలో, గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఈ యొక్క తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఎప్పుడు కూడా కనీవిని రీతిలో సంస్కారహీనుడైన ముఖ్యమంత్రిని మరి ఇప్పుడే చూస్తోంది సమాజం అంతా కూడా. ఇంత దుర్భుషలాట, మరి వారి యొక్క పరిపాలన యొక్క వైఫల్యాలని కప్పిపుచ్చుకోవడానికి, వారి యొక్క అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి, వారి చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ రకమైన భాష వాడుతూ మరి ప్రజలకి ఏ రకమైన సంకేతం ఇస్తున్నాం మనం స్పష్టంగా చూస్తూ వస్తూ ఉన్నాం. వారి యొక్క అసమర్థత ఎలాంటిదంటే, ఇప్పటికి 15 నెలలు 16 నెలలు కావస్తా ఉన్నా 6 మంత్రులని చేసుకోలేకపోతా ఉన్నాడు. వారు ఇంకా ఓపెన్ బాహాటంగా ఏమంటారు, నన్ను పని చేయనిట్లేదు అంటారు. ఎవరైనా ముఖ్యమంత్రి చరిత్రలో ముఖ్యమంత్రి ఎవరైనా పని చేయనిట్లేదని చెప్తారా ఎవరన్నా? అంటే వారికి అసమర్థత, దానికి చేతగానితనం మనకు రాదు, ఈ పరిపాలన చేయలేడు అని చెప్పి ఆయన మాటలే చెప్పకనే చెప్తా ఉన్నాడు. వారు ఎంత ఘోరమైనటువంటి మాటలంటే, ఇటు చావును కోరుకుంటా ఉంటాడు, అటు దేవుళ్ళ మీద ఒట్టు తింటా ఉంటాడు. కాని భాష కాదు, రాని భాష కాదు. ఈరోజు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది వారి యొక్క భావ దారిద్ర్యం, వారి యొక్క భాష దారిద్ర్యం స్పష్టంగా 15 నెలలు కనపడుతూ ఉంది. ఇప్పుడు వారి యొక్క మానసిక ఏ రకంగా ఉందో మానసిక స్థితి అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. వారి మెంటల్ ఇంబ్యాలెన్స్ ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. వారి ఫ్రస్ట్రేషన్ అర్థమవుతా ఉన్నది. ఢిల్లీలో అధిష్టానం ఈయన పట్టించుకుంటలేదని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. వారి సొంత పార్టీలే తిరగబడుతూ ఉన్నారు ఆయన మీద. కాబట్టి ఇవన్నీ కూడా మరి తట్టుకోలేక ఆ అక్కసు మొత్తం కూడా మా పార్టీ అధినేత పైన, మా పార్టీ పైన
విషయం కప్పుతా ఉన్న సంగతి మనం చూస్తా ఉన్నాం, గమనిస్తా ఉన్నాం. దీన్ని సర్వ సమాజం అంతా కూడా, తెలంగాణ సమాజం అంతా కూడా ముక్త కంఠంతో ఖండిస్తా ఉన్నది. కేసీఆర్ గారి పైన మాట్లాడిన భాషని తక్షణం విరమించుకొని వారికి క్షమాపణ చెప్పాలి తప్పకుండా. లేకపోతే రాబోయే రోజుల్లో మాత్రం తప్పకుండా ప్రజల యొక్క ఆగ్రహ జ్వాలలకి గురికాక తప్పదు. ఇప్పటికే రైతాంగం కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, దళితులు కానివ్వండి, అదేవిధంగా బలహీన వర్గాల ప్రజలు కానివ్వండి, అందరూ కూడా వీరిని తిడుతూ ఉన్నారు. ఏ రకంగా వారి గురించి మాట్లాడుతున్న స్పష్టంగా సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. మరి వారు ఎవరైనా మీడియా మిత్రులు మాట్లాడితే మరి నిన్న ఇద్దరి పైన కేసు పెట్టి చెంచల్ కూడా జైలు పంపించాడు. మరి ముఖ్యమంత్రి మాట్లాడితే వారిని ఎవరు శిక్షించాలని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. వారు కూడా అదే భాష మాట్లాడితే ఎవరు ప్రశ్నించాలో చూస్తూ ఉన్నాం. కాబట్టి వారు మనుషులనే కాదు, ముఖ్యమంత్రిని మా అధినేత కేసీఆర్ గారినే కాదు, వారి కుటుంబానే కాదు, సాక్షాత్తు గత అసెంబ్లీలో కూడా దేవుని పేరు కూడా అపహేళన చేసే విధంగా, కాళేశ్వరం అంత పవిత్రమైన పేరుని ప్రాజెక్టు పెట్టుకుంటే ఆ భగవంతుని కూడా, ఆ పరమాత్మని కూడా అపహేళన చేసే విధంగా ఏదో ఒక తాగుబోతైనా మాట్లాడి అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి గారు కూడా కాళేశ్వరం పట్టుకొని కూలేశ్వరం అని చెప్పిన సంగతి ఈరోజు గుర్తు చేస్తా ఉన్నాం. అంటే వారి అహంకారం నెత్తికెక్కినది, కళ్ళు నెత్తికెక్కినాయి, మదంతో మాట్లాడుతూ ఉన్నారు. తప్పకుండా చూస్తూ ఉన్నాం. దేవుణ్ణి కూడా, దేవుని పైన ప్రమాణం తినడే కాకుండా దేవుని పేరు కూడా వాడి మరి కాళేశ్వరం అనే ఒక పవిత్రమైనటువంటి అందరూ కూడా పూజించుకున్నటువంటి పరమాత్ముని యొక్క పేరుని కూడా కూలేశ్వరం కానీ ఆ రోజు ఇదే సభలో ముఖ్యమంత్రి గారు మాట్లాడిన సంగతిని గుర్తు చేస్తానంటే వారి అధికార మదంతో మాట్లాడుతూ ఉన్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో గురిపడడం తప్పదు. వారింకా నిజంగా కూడా నీ సిగ్గుగా గవర్నర్ గారితో ఏం మాట్లాడిపిస్తున్నారు? గవర్నర్ గారితో ఈయన యంగ్ అండ్ డైనామిక్ ముఖ్యమంత్రి అంటారు. యంగ్ అండ్ డైనామిజం అంట. ఇక్కడ ముసలిని అయిపోయి తాత అయిన ఆయన డైనామిజం ఏం డైనామిజమేనా? కరప్షన్ డైనామిజం. ఎన్ని ఎగ్గొట్టిండు ఆయన? రైతులకి ప్రజలకు కొట్టిండు, మహిళలకు ఎగ్గొట్టిండు, బంగారం పెడతా అని చెప్పిండు, 2 లక్షలు రుణమాఫీ తెచ్చుకోమని చెప్పిండు. అందరు 2,500 మహిళలకి ఇవ్వలేదు. అన్ని మోసాలే. దాంట్లో డైనమిజం, ఎగ్గొట్టంలో డైనమిజం, కరప్షన్ చేయడం డైనమిజం. కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తా ఉన్నారు. గవర్నర్ ప్రసంగంలో కూడా అన్ని పచ్చబద్దలు మాడిపించాడు. ఇదొక ఉదాహరణ మాత్రమే. కాబట్టి నిన్న కేసీఆర్ గారి పట్ల మాట్లాడిన భాషని మా మనసులంతా కూడా కలిసివేసింది. మేము చాలా అంటే చాలా తీవ్రంగా మేము బాధపడతా ఉన్నాం. ఇలాంటి ముఖ్యమంత్రి కింద మేము ఎమ్మెల్యేలు ఉన్నందుకు సిగ్గుపడతా ఉన్నాం. తక్షణం వారు విరమించుకొని ఈ యొక్క సభని ఆ పదవి గౌరవం కాపాడాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ హెచ్చరిస్తా ఉంది. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి.